నమస్కారం అయ్యా. దండాలు బాబు. నమస్కారం సర్పంచ్ గారు. వరంబోకు పద పంచాయతీకి. అలాగే. మ్యాటర్ ఏంటి? అదిగా సర్పం గారు. సర్పంచ్ సర్లేండి, ఏ పంచాయతీ ఏం గానీ ఇప్పుడు నేను నలుపు కదా, నా పెళ్ళాం కూడా నలుపు కదా, మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా పుట్టాలి కదా. మరి ఇప్పుడు వీడు తెల్లంగా దొర మాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు, నాకు ఇడాకులు ఇప్పించమని అడుగుతున్నాడండి ఈ నల్లుడు. ఏరా? అవునయ్యా, ఈ తప్పుడు దాంతో నేను ఇక కాపురం చేయలేనయ్యా. ఏమే? ప్రమాణ సాక్షిగా నాకు ఏ పాపం తెలియదయ్యా. ఈ బిడ్డ ఎడుగు పుట్టినాడే. ఏంట్రా? ఆ ఎరగుంటాడు గ్యారెంటీగా నల్లాడు పుట్టినాడు కాదు. ఏంటి ప్రూఫ్? ఎందుకంటే మీరు పుట్ట మీ పెళ్ళం గారు పుట్టి కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పిల్లాడు పుట్టిగా పుట్టాడు. అలా కాకుండా నాలా అందమైన కళ్ళతో పుట్టాడు అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడు చెప్తాను తీర్పు. అదే రామలక్ష్మి, ఆ బిడ్డ నీకు పుట్టిందే, కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు. అయ్యా అమ్మాయి, గడప దాటావు, గోడ దూకావు, మొగ్గున్నే మార్చావు, బిడ్డ రంగు మార్చావు. చెప్పు, ఎవడా ఎర్రుడు? వీడి అసలు తండ్రి ఎవరు? చెప్పు. నీతో అక్రమ సంబంధం పెట్టుకున్న తప్పుడు వెధవ ఎవరు? చెప్పు. కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ గాడి పెళ్ళాం పతిత. నీ తీర్పు తప్పు. ఎవరది? ఎవరు ఈ సమర పుల్లారెడ్డి తీర్పుని తప్పు పట్టేదెవరు? సర్పం, రవణ నువ్వా? చూడలేదు. రామలక్ష్మి రంకుతి కాదు, రామాయణంలో సీతంత నీతిమంతురాలు. నీతి మంత్రాలు అయితే ఎర్రబిడ్డ ఎలా పుడుతుంది? వరి మొక్కలు నాటితే ఒడ్లే పండుతాయి, గోధుమలు పండవు. అగ్గి పెట్టే అగ్గిపుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది, నీరు కారదు. అంతెందుకు, వీడి అబ్బ బండ, వీడి అమ్మ బండ, ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ, అంతేగాని తొండ పుట్టదు. అలాగే నల్లదానికి నల్లోడికి నల్ల బిడ్డే పుట్టి తీరుతుంది. ఎర్ర బిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమర పుల్లారెడ్డి కండువా నువ్వు ఉదయం మీద వేసుకుని తీర్పులు చెప్పు, నేను వచ్చి కూర్చుని వింటాను. నువ్వు వేసుకున్న కిళ్ళీలో తమలపాకు రంగేంటి? ఆకుపచ్చ, సున్నం, తెలుపు, వక్క, నలుపు. ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎర్రప్పు. ఆకు, వక్క, సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కాని ఎరుపెలా అయింది సమరపుల్లారెడ్డి? చిచ్చి కాకిరెట్ట రెట్ట తెలుపు, కాకి నలుపు. గురుగారు మన తీరు పెట్టి అలాగైపోయినది, కాకి కూడా రెట్ట వేసింది. నా కళ్ళు మూయించావురా. బాబు సెలం బాబు గారు, అన్యాయం జరిగిపోయిందండి బాబు. ఏం జరిగింది? పురుషోత్తం గారి బట్టల కొట్లో మొన్న సీర కొన్నానండి, నిన్న కట్టుకున్నానండి, ఇవాళ తడిపానండి, సీర ఇలా సిరిగిపోయిందండి. ఈ సీర తీసుకుని డబ్బు ఇచ్చేయమంటే ఇవ్వనంటున్నాడండి. పోనీ ఈ సీర తీసేసుకుని ఇంకో సీర ఇమ్మంటే అది కుదరదంటున్నాడండి. అయినా నీ డబ్బు నా డబ్బు అనే చండాల బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నీ దగ్గర నుంచే. నువ్వేగా చెప్పావు నీ కట్నం డబ్బులో ఒక్క పైసా కూడా నీ బాబుకి ఇవ్వలేదని. మా బాబుకి ఇవ్వలేదంటే ఆడు పెద్ద తిప్పిరి నా కొడుకు. మా బాబు అంతేలే. అవును, అదేదో బేరం వస్తున్న తర్వాత ఏం కావాలండి? న్యాయం అండి, ఏం లేదు. ఈవిడి గారు మనం ఈ కొట్లో చీర కొన్నారు, ఒక్క ఉతుకు పడేసరికి దీని బతుకు ఇదిగో ఇలా అయిపోయింది. చూడండి, ఈ చీరకి కొత్త చీర వాపసైనా ఇవ్వండి, లేదా డబ్బులైనా వాపస్ ఇవ్వండి. చూడమ్మా, నీకోసారి చెప్పానా,
మళ్ళీ ఈయన తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏంటి? చూడండి, ప్రతి అడ్డమైనడికి సమాధానం చెప్పవలసిన పూచి నాకు లేదు. చీర చిరిగిపోతే నాకేంటంటే సంబంధం? చీర నేను తయారు చేశానా? నేను వాపస్ తీసుకోను. తొందరపడకండి, ఆలోచించి చెప్పండి. చెప్పాను కదండి వాపస్ తీసుకోనని. కుదరదా? కుదరదు. కుదరదా? ఉహు. కుదరదు అంటే ఎలా కుదరగొట్టాలో నాకు బాగా తెలుసు. పదమ్మా. ఓహో, బెదిరిస్తున్నావా? ఎల్లెళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాం. అమ్మా, తల్లి, చీర కొనడానికి పెడుతున్నారా? ఈ కొట్లో కొనండి తల్లి, కొనండి. కొనబోయే ముందు ఒక్కసారి ఆ సీతమ్మ వారిని చూడండి తల్లి. ఇదే కొట్లో అదే సీతమ్మ వారు, ఇదే చీర మొన్న కొంది. ఇదిగో బిల్లు. ఒకే ఒక ఉతుకు. తెల్లారేసరికి దీని బతుకు ఇలా అయిపోయింది. ఇది చూసిన తర్వాత కూడా కొంటారా? అమ్మో, ఈ కొట్లో మేం కొనం బాబు. గోయిందో గోయిందా. అమ్మో, పెద్ద బేరం పోయింది. అమ్మా, తల్లి, ఇటు దయచేయండి. చీర కొనడానికి పెడుతున్నారా అమ్మా? ఈ కొట్లోనేనా? మీ ఆయనతో చెప్పొచ్చారా? ఏం లేదు, పాపం ఆ మహాతల్లి మొగుడుతో చెప్పకుండా ఈ కొట్లోనే ఈ చీర కొంది. ఒకే ఉతుకు. దాని బతుకు ఇలాగైంది, ఆవిడ బతుకు అలాగైంది. మరి మీ బతుకులు ఏమవుతాయో తల్లో. గోయిందో గోయిందా. అమ్మో, రెండో బేరం కూడా పోయింది. ఇలా అయితే షాప్కి ఎవరు రారు, దివాలా తీయాల్సిందే. ఆ చీర మార్చి ఇచ్చేచ్చుగా. ఇచ్చేద్దాం. ఈ డబ్బా షాపులో చీరలు అమ్మమ్మమ్మమ్మ. ఆడపడుతున్నారా? మీరు ఈ పద్ధతిలో దెబ్బ కొడతారని తెలియక చీర వాపస్ ఇవ్వనాను. పొరపాటు అయిపోయింది. వేరే చీర ఇస్తాను. ఈ చీర ఇచ్చేయండి. అది ఈ టైప్. అవునండి. అమ్మే, అది వేరే టైప్ అండి. ఈ బుద్ధి ముందే ఉండుంటే 2 బేరాలు పోయిండే కాదు కదా. అవునండి. జాంగ్రీ, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకు. అమ్మా, అయ్యా, సీతమ్మ తల్లి, రా. వాడు వేరే చేరిస్తానంటున్నాడు, అది తీసుకెళ్ళు. అలాగేనండి బాబు. ఇక్కడే ఉతికి తీసుకెళ్ళు. అలాగే. నా మురుగులు మురుగులు. అమ్మాయి గారు కనపడలేంటబ్బా? నీ నోరు పాడా, నీ దొంగతనానికి నా ఇల్లే కావాల్సి వచ్చినాడా? నీ అమ్మకడుకు మాడా, నీ కళ్ళు కాకులు బేకా. నా మురుగులు ఎందుకు ఎత్తుకెళ్ళావా? ఈ సంచిలో ఏమన్నారా? మురుగులు. ఆ మురుగులేరా? మురుగులు కాదమ్మా, మురుకులు. అబ్బా, ఆ మురుగులే తియ్యే. అబ్బా, చెప్తుంటే వినావు. మురుకులు కాదు, మురుగులు. చెప్తుంటే వినావు. అయ్యో, అది అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ తగులుతో కూడా చూడకుండా కొట్టి. పానకాలు, నువ్వెప్పుడొచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతా నా శవాన్ని చూసేదానివమ్మ. ఈ ముసలమ్మ మురుగులు పోయినాయంటే ఇరక్కొట్టి ఏం గుర్తు ఉడుతుకిందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దామన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఎక్కడ ఏడిసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాట. పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదానివో. సరేలే అమ్మా, లోపల తీసుకెళ్ళు. అమ్మో, మురుకులమ్మాయి.